హలో! ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు పల్లెటూరు స్టైల్‌లో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకొని రోట్లో ఏసుకొని రుబ్బుకోవాలి. చింతపండు రుబ్బుతుండగానే మనము అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని మరలా రుబ్బుకోవాలి. చింతపండు మెత్తగా రుబ్బాక మనము అందులో 7-8 దాకా వెల్లుల్లిపాయల్ని వేసుకొని మరలా రుబ్బుకోవాలి. తరువాత అందులో మనం ఒక ఉల్లిపాయని కచ్చా పచ్చాగా రుబ్బుకున్నాక అందులో 3 టేబుల్ స్పూన్ దాకా కారము మరియు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకొని మరలా రుబ్బుకోవాలి. దోసకాయ ముక్కలు చిక్కు తీస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది. మనం దోసకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా రుబ్బకూడదు. లైట్‌గా రుబ్బుకొని మనము ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు కోసం కరివేపాకు కోసేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. దానికోసం నేను 2.5 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కాక 3 ఎండుమిర్చి మరియు పోపు దినుసులు కాస్తంత కరివేపాకు రెమ్మలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనము ముందుగా రుబ్బు పెట్టేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైలు దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది.